మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ తను ఎన్ని సీట్లకు పోటీ చేస్తే అన్ని సీట్లను గెలుచుకున్నటువంటిది మనకందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, జన సైనికులు అని వాళ్ళ కార్యకర్తలు అంటారు. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు కొన్ని సంవత్సరాల నుంచి తెలిసిన ఆంధ్రప్రదేశ్ గురించి, అభివృద్ధి గురించి కానీ, నా సొంత విషయాల గురించి కానీ ఎన్నడూ ఏమీ అడగలేదు. ఈసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి నేను ఇప్పుడు మోదీ గారిని ఖచ్చితంగా అడుగుతాను అని చెప్పేసి ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైనవి ఏం కావాలి, ఎక్కడ అభివృద్ధి కావాలి, వేటి గురించి అడుగుతాను అనే విషయాన్ని ఆయన వెల్లడించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆ ఏపీ అభివృద్ధికి ముఖ్యమైనవి, అభివృద్ధికి దోహదపడేవి, చెప్పుకోదగ్గవి కొన్ని ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా అడుగుతాను. ఫ్రెండ్షిప్ అని కాదు, తను అభివృద్ధి కోసం ప్రధానమంత్రి దగ్గరికి నేను వెళ్ళి ఈ 3-4 అభివృద్ధి సంబంధించినటువంటి విషయాలు ఖచ్చితంగా అడుగుతానంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం కోసం కూడా ప్రధానమంత్రిని నేను అడగటం అనేది స్టార్ట్ చేస్తాను. ప్రైవేటీకరణ ఆపాలని కోరుతాను అని చెప్పారు. రెండవది ఏంటంటే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, తప్పకుండా ఏర్పాటు చేయడం కోసం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడుగుతాను, ఖచ్చితంగా సాధిస్తాను అని చెప్తున్నారు. అలాగే ఇంకొక మూడవది ముఖ్యమైనది, దాదాపు 20 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక కంపెనీ ఏర్పాటు కానీ, ఒక ప్లాంట్స్ ఏర్పాటు కానీ, మరి ఏది చేస్తే 20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందో అది ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి చర్చించి నేను 20 లక్షల మంది నిరుద్యోగులకు లాభం జరిగేటట్టు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటట్టు ఖచ్చితంగా ప్రధానమంత్రితో నేను మాట్లాడి సాధిస్తాను. ఈ మూడింటిపై మొదట దృష్టి పెడుతున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీని గురించి మరి పదవులు ముఖ్యం కాదు, పదవులు సాధించడం ముఖ్యం కాదు, ప్రజల కోసం మరి అనుక్షణం నేను పనిచేస్తాను. నాకు కుటుంబం అనేది తర్వాత, ఇప్పుడు ఏపీ ప్రజల కోసం మొట్టమొదటి అడుగు ప్రధానమంత్రిని నేను ఈ 3 సాధించడం కోసం మొట్టమొదట చర్చలు జరపడం కోసం వెళ్తానని చెప్పారు. ఆయన ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది ఇంతవరకు మరి ప్రకటించలేదు. మరి చూద్దాం.